ప్రస్తుతానికి మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గానికి, ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి పనులు, అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడనున్నారు. అలాగే దానికి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో అటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞత తెలిపేందుకు ఒక భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఆయన మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్ళనున్నారు. ఈ నియోజకవర్గాలు 3 రోజుల పర్యటనలో అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి, అలాగే అక్కడున్న ఇబ్బందులు ఏవైతున్నాయో, ఇంతకుముందు గతంలో ఇచ్చిన మాట ఏదైతుందో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాను, ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఇక ఇదే తరుణంలో ఆయన 3 రోజుల పర్యటన గురించి, ముఖ్యంగా అసలు అక్కడ ఏమేం కార్యక్రమాలు నిర్వహించనున్నారు, అసలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదంటే అధికారులతో కానీ ఏమేమి చర్చించనున్నారు అనేది ముఖ్యంగా అక్కడి నుంచి మాట్లాడడానికి మా ప్రతినిధి కీర్తి లైన్లో ఉన్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. కీర్తి, చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కూడాను నియోజకవర్గానికి వెళ్తున్నారు, ఆయన సొంత నియోజకవర్గానికి. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు, అంటే అసలు అక్కడ పూర్తిగా అసలు డీటెయిల్స్ ఏంటి దానికి సంబంధించి? ఎస్ వసంత్, జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రేపటి నుంచి 3 రోజుల పాటు అయితే ఆయన పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గానీ అంటే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన తరువాత తొలిసారి పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురంలో అడుగు పెట్టనున్నారు. అయితే 3 రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగనుంది. అయితే 3 రోజులు ఎలా అంటే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన అయితే బస్ చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు కూడా జన సైనికులు కానివ్వండి, ఇటు టీడీపీ శ్రేణులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జూలై 1వ తేదీ ఉదయం ఆయన పర్యటన షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే, జూలై 1వ తేదీ ఉదయం ఆయన విమానంలో హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఆయన చేరుకుంటారు. ఆ నెక్స్ట్ రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం, అలాగే గొల్లప్రోలులో సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఆయన అయితే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. ఆయన షెడ్యూల్ అయితే ఇట్లా ఉంది వసంత్. నెక్స్ట్ చేబ్రోల్లో నివాసానికి చేరుకొని పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక నాయకులతో ఆయనైతే సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది వసంత్. ఎస్, అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దట్టు ఎమ్మెల్యే స్థానంలో కాకుండా ఒక డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు అనుకున్న నియోజకవర్గంలో ఆయన భారీ విక్టరీ సాధించారు. ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, అసలు ఎట్లుండబోతుంది, అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఎట్లుండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు కార్యకర్తలు కానివ్వండి, ఇప్పుడు ప్రజలు కానివ్వండి, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కావాలని 70,000 ఓట్ల అంటే ఆయన టార్గెట్ 1,00,000 అనుకున్నారు తప్ప 70,000 మెజారిటీతో ఒక హైయెస్ట్ రేంజ్ లో గెలిపించారంటే ఆయన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. ఆయన్ని అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేసిన వాళ్ళకి నేను రుణం తీర్చుకుంటాను అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 2 రోజులు 3 రోజుల పర్యటనలో కూడా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది వసంత్. రైట్, థ్యాంక్ యూ. సో అది ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన 3 రోజుల పర్యటన కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గం మరొకసారి చూసుకున్నట్లయితే మనం జూలై 1న ఉదయం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగి ఆయన రోడ్డు మార్గం ద్వారా యొక్క నియోజకవర్గాన్ని, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సత్యకృష్ణ కన్వెన్షన్ హాల్లో దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడాను యొక్క పెన్షన్ల పంపిణీ ఏదైతుందో ఆ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆ తర్వాత తన సొంత నివాసానికి చేరుకొని చేబ్రోల్లో, పిఠాపురంలో చేబ్రోలు చేరుకొని, చేబ్రోల్లో ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కొంతసేపు ఆయన నియోజకవర్గం గురించి మాట్లాడే పరిస్థితి ఉంది. కొంత సమీక్ష నిర్వహిస్తారు. అంటే ఎక్కడెక్కడ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ కనుక్కున్నారు. ఆ తర్వాత జూలై 2న కాకినాడ కలెక్టరేట్లో ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు కూడాను పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించనున్నారు. తర్వాత 11:30 నుంచి 12 వరకు కూడా జలవనరుల శాఖలో సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు కూడాను అటవీ శాఖ అధికారులతో, అలాగే 1:30 నుంచి 2 గంటల వరకు కూడాను రహదారుల పరిస్థితిపై సమీక్షిస్తారు. అంటే ఆయా నియోజకవర్గంలో రహదారులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి దాని గురించి సమీక్షిస్తారు. అనంతరం ఆయన చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన ఒక సమావేశం అయితే నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో
జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జన సైనికులను కానివ్వండి అంటే పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దాని గురించి ముఖ్యంగా ఇక్కడ చర్చించనున్నట్లు కూడా ఒక సమాచారం ఉంటుంది. అలాగే జూలై 3న ఉదయం 10 గంటలకు ఉప్పాడలో సముద్రం కోతకు దెబ్బతిన్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడాను ఇంతకుముందు గత ఎమ్మెల్యే కూడా మాటిచ్చిన పరిస్థితి ఉంది, కానీ వాటిని పట్టించుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగానే ఆయన ఏదైతే నియోజకవర్గంలో పర్యటించనున్నారో ఆ పర్యటనలో భాగంగా ఈ ఉప్పాడ కోతకు గురయ్యే సముద్రం కోతకు గురవుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చాలా మెయిన్ ఇష్యూగా ఉంది ఇక్కడ నియోజకవర్గంలో. ఆ ఇష్యూ గురించి ఆయన మొదటిసారిగా సమీక్షించనున్నారు. ఎందుకంటే గతంలో మాటిచ్చారు, ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బందులను నేను తీరుస్తాను, మీ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని నేను చూస్తానని చెప్పిన తరుణంలోనే ఆయన ఈ యొక్క ఉప్పాడలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కూడా ఆయన వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక దాని తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో ఎవరైతే అధికారులు ఉన్నారో పిఠాపురంలో వాళ్ళందరితో కూడా ఆయన కొంతమేర పరిచయ కార్యక్రమం ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ఇక పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు చివరిగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత తెలిపేందుకు ఈ 3 రోజుల పర్యటనలో చివరిగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు కూడాను ఆయన పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బహిరంగ సభలో ఆయన ఏదైతే కృతజ్ఞత తెలియజేయనున్నారు ప్రతి ఒక్కరికి కూడా, అటు జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి. ఎందుకంటే అండ్ దట్ అక్కడ కీలకంగా వ్యవహరించిన వర్మ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ, ఆయన కూడా అభినందించున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడాను కృతజ్ఞత తెలియజేయడానికి వారాహి బహిరంగ సభ జూలై 3న సాయంత్రం 4 గంటలకు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడాను ఆయన గతంలో కూడా చెప్పిన విధంగా నేను రుణపడి ఉంటాను, పిఠాపురం నియోజకవర్గాన్ని నేను ఒక మోడల్లా తయారు చేశాను, దేశంలోనే ఒక మోడల్లా తయారు చేశానని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ యొక్క స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, మొట్టమొదటిసారిగా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడాను ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.